ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన యాపిల్ ఐఫోన్ 15 వచ్చేసింది. దీంతో పాటు యాపిల్ వాచ్లు, యాపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2ని కూడా యాపిల్ సంస్థ విడుదల చేసింది. ఈసారి టైప్ సితో కూడిన ఛార్జింగ్ను ఐఫోన్ 15 ఫీచర్స్లో స్పెషల్గా అమర్చడం విశేషం. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ లాంఛనంగా వీటిని ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్లో స్టీవ్ జాబ్స్ థియేటర్లో వండర్లస్ట్ అనే పేరుతో కండక్ట్ చేసిన ఈవెంట్లో దీన్ని స్పెషల్గా విడుదల చేశారు. అసలు ఈ యాపిల్ 15 స్పెషల్ ఫీచర్స్ ఏమున్నాయి ఈసారి? దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు? మార్కెట్లో ఇది అసలు ఎప్పటి నుంచి అవైలబుల్ ఉంటుంది? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో చూద్దాం. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లలో ఈసారి చాలా కొత్త ఫీచర్సే ఇంట్రడ్యూస్ చేశారు. బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ ఉంది. సూపర్ రెటీనా ఓఎల్ఈడి డిస్ప్లే విత్ డైనమిక్ ఐలాండ్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 6.1 ఇంచెస్ డిస్ప్లే కూడా ఉంది. వీటితో పాటు ఈ ఫోన్స్లలో సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఈసారి కొత్తగా అవైలబుల్ ఉంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. అండ్ ఆల్సో ఎన్క్లోజర్ మేడ్ ఆఫ్ 75% అల్యూమినియం. దీంట్లో ఇంకా చెప్పాలంటే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెన్సార్ విత్ సెన్సార్ షిఫ్ట్ ఐఓఎస్ కూడా ఉంది. వీటితో మనం చాలా మంచి ఫొటోస్ కూడా ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. అయితే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. మెయిన్ కెమెరాలో 2x సెన్సార్ జూమ్ ఉంది. వీటిలో A16 బయోచిప్ కెపాసిటీ, దీంతోపాటు U2 అల్ట్రా వైడ్ బ్యాండ్ చిప్ ఫర్ లొకేషన్ షేరింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి. అయితే ఇందులో ఇంకా మనం స్పెషల్గా చూసినట్లయితే 24mm, 28mm, 38mm లెన్స్ కూడా ఇచ్చారు. దీంతో హై రెజల్యూషన్ ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. అయితే తక్కువ లైటింగ్లో కూడా ఫొటోస్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇందులో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే శాటిలైట్ ద్వారా రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఇందులో ఉంది. ప్రస్తుతానికి ఈ సేవలు కేవలం అమెరికాలో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఇక ఫోన్స్ అంటే మనకి కలర్స్ కూడా ఇంపార్టెంటే కదా. ఇందులో కలర్స్ విషయానికి వస్తే పింక్, యెల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే USB-C పోర్ట్తో కూడిన ఛార్జింగ్ కూడా ఈసారి ఐఫోన్ 15లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం మరో విశేషం. వీటిలో మనం ప్రైసెస్ చూసుకున్నట్లయితే ఐఫోన్ 15 ప్రజెంట్ ఇండియాలో 79,900 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక ఐఫోన్ 15 ప్లస్ అయితే 89,899 నుండి అవైలబుల్లో ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ గురించి చూసుకున్నట్లయితే ఐఫోన్ 15 ప్రోలో వచ్చేసరికి 6.1 ఇంచెస్ స్క్రీన్ ఉంది. ఇప్పుడు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్లో అయితే 6.7 ఇంచెస్ డిస్ప్లే కూడా ఉంది. ఈసారి ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడళ్ళు 4 వేరియంట్స్లో వచ్చాయి. మెయిన్గా టైటానియం వైట్, న్యాచురల్ టైటానియం, టైటానియం బ్లూ, టైటానియం బ్లాక్లలో వీటిని తీసుకొచ్చారు. ఈ ఫోన్లలో బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. దీంతోపాటు 3 ఫోకల్ లెంత్ కెమెరా సైతం ఇచ్చారు. అయితే ఐఫోన్ 15 ప్రోలో 3x ఆప్టికల్ జూమ్, 15 ప్రో మ్యాక్స్లో అయితే 5x టెలిఫోటో లెన్స్ కూడా ఉంది. ఇక మనం వీటి స్టోరేజ్లో చూసుకున్నట్లయితే ఐఫోన్లో 128GB స్టోరేజ్తో ఉన్న ఫోన్ ప్రజెంట్ ఇండియాలో 1,34,900కి అవైలబుల్లో ఉంది. అదేవిధంగా 256GB స్టోరేజ్తో ఉన్న ప్రో మ్యాక్స్ ధర చూసినట్లయితే 1,59,900కి అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మనం వాచ్ సిరీస్ గురించి డిస్కస్ చేద్దాం. రిలీజ్ అయిన వాచ్ సిరీస్ 9ను ఈసారి కొత్తగా తీసుకొచ్చారు. లెదర్ ఫీలింగ్ వచ్చేలా వీటి డిజైన్ ఉంది. ఇవి పర్యావరణ రహితంగా కూడా రూపుదిద్దారు. వీటిలో కొత్తగా చూసినట్లయితే S9 చిప్ను అమర్చారు. ఇది సెకండ్ జనరేషన్ అల్ట్రా వైడ్ బ్యాండ్ చిప్ ఉంది. అయితే గతంలో వాటితో పోలిస్తే ఇది 30% స్పీడ్గా కూడా పనిచేస్తుంది. ఉత్తమంగా హెల్త్ ట్రాక్ ఉంది. ఇందులో యాపిల్ డివైస్లతో ఇది కనెక్ట్ చేయొచ్చు. లొకేషన్ను ఇంకా మెరుగ్గా కూడా ట్రేస్ చేస్తుంది. ఈ వాచ్లో డబుల్ ట్యాప్ ఫీచర్స్ కూడా ఉంది. ప్రజెంట్ ఇండియాలో దీని ప్రైస్ ఎంత ఉందంటే 41,900 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది. సో చూసారు కదా, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో లాంచ్ అయ్యాయి. ఇది ఐఫోన్ ప్రియులకి ఒక కొత్త అవకాశం అనే చెప్పాలి. మరి ఇన్ని రకాల కొత్త ఫీచర్స్ అన్నిటినీ కూడా యూజ్ చేసి చూడాలంటే మీరు ఇంకొంతకాలం ఆగాల్సిందే.